సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటాయి. తెలియజేసుకుంటూ ఈరోజు బోయి భీమన్న గారి జీవితం సాహిత్యం అనే అంశం మీద నిర్వహిస్తున్నటువంటి 5వ సదస్సు ఇది. గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం ఆధ్వర్యంలో కూడా ఒక జాతీయ సదస్సు 50 మంది పత్ర సమర్పణ చేశారు. అక్కడ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బోయి భీమన్న గారు రచించినటువంటి పాలేరు నాటకాన్ని మలికీపురంలో అమ్మ హైమావతి గారి సమక్షంలో, దానికి ముఖ్య అతిథిగా హారిక గారు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారు ప్రధాన పాత్రధారులుగా ఆ నాటకాన్ని కూడా నా డైరెక్షన్ లోనే వేయించడం జరిగింది. ఈ విధంగా బోయి భీమన్న గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో టిఎన్ఏ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు శ్రీశ్రీ కళావేదిక భీమన్న సాహిత్య నిధి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మధ్యకు హైమావతి గారి సతీమణి, ఆమె లేడీ లెజెండ్, అదేవిధంగా ఉమెన్ ఐకాన్, ఈ 2 అత్యుత్తమైనటువంటి పురస్కారాలు పొంది ఎందరో మహిళామణులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి బోయి హైమావతమ్మ గారు మన మధ్యకు రావడం మనందరం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించాలి. సాహిత్యం అంతరించిపోతున్నటువంటి ఈ దశలో కొన్ని సాహిత్యాలు శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి నేటికి సముఖులతో విరాజిల్లుతున్నాయంటే అది బోయి భీమన్న గారు, కుసుమే ధర్మన్న గారు, గుర్రం జాసువా గారు, కల్లకూరి ప్రసాద్ లాంటి వారు, ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సాహిత్యమే నేటికి మనకి నిలబడుతుంది. బానిస తనమును బాపమురా, భారత భూమికి భాగ్యము తేవరా, సకల దేశముల సర్వ మానవుల సామ్యము సాధింపురా అంటూ తన రచనతో ఆనాటి వ్యవస్థను సమాజాన్ని అభ్యుదయ భావనంతో ప్రేరేపించి సమాజ పాలనలో సిద్ధాంతకర్తగా నిలిచినటువంటి ఒక సాహిత్య కిరణమే డాక్టర్ బోయి భీమన్న గారు. అందుకే తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ ఎన్నటికీ తిరుగులేనటువంటి ఒక ఆదిముత్యమైన తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో కూడా ఆయన కలం వికసించిందని చెప్పవచ్చు. సమాజ దురాగతాలపై కళాన్ని ఎక్కుపెట్టి తన సిరాతో అసమానతలను కడిగేసినటువంటి మహనీయుడు భీమన్న గారు. అటు పద్య సాహిత్యంలోనే కాక నాటక సాహిత్యంలోనూ ఒక పాలేరును సృష్టించి సామాజిక పునాదుల్ని అంటరానితనాన్ని కుదిపేసినటువంటి ఘనత పాలేరు నాటకం ద్వారా ఒక్క భీమన్నగా దక్కుతుంది. ఆ భీమన్న గారు రాసినటువంటి పాలేరు నాటకం చూసి అనేక మంది కూడా కళాకారులుగా తయారు చేసినటువంటి ఘనత భీమన్న గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ భూత భవిష్యత్తు వర్తమానాలను కూడా ఊహించి ఆయన అనేకమైనటువంటి రచనలు చేశారు. అందుకే ఆయన రాసినటువంటి పాలేరు నాటకం యావత్ ప్రపంచాన్ని ఒక ఊపేసిందని చెప్పవచ్చు. ఆ నాటకాన్ని మేము 2000 మంది సమక్షంలో మలికీపురంలో ప్రదర్శించాము. త్వరలోనే ఆ పాలేరు నాటకాన్ని ఒక షార్ట్ ఫిలిం గా కూడా మా బాలర్జన సత్యనారాయణ గారు, డాక్టర్ టి పార్థసారథి గారు నిర్మాతలుగా ఆ షార్ట్ ఫిలిం పాలేరు నాటకాన్ని కూడా తెరకెక్కిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, రవీంద్ర భారతిలో కూడా ఎప్పటి నుంచో అమ్మగారికి నాకు ఒక కోరిక ఉంది, పాలేరు నాటకాన్ని అక్కడ ప్రదర్శించాలని. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మేము రూపకల్పన చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సాహిత్య లోకానికి మార్గదర్శకుడైనటువంటి బోయి భీమన్న గారు ఒక మైలురాయిగా చెప్పవచ్చు. సామాజిక చైతన్యాన్ని ఆశించి అనేకమైనటువంటి రచనలు చేశారు. కోనసీమ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి దేశాలి గనుడు, సాహిత్యపు ఆనిమత్యమే భీమన్న గారు. ఒక రకంగా చెప్పాలంటే భీమన్న గారి రచనలు, భీమన్న గారి సాహిత్యం ముందుకు వెళ్తుందంటే వెనక ఉండి నడిపించినటువంటి అమ్మ హైమావతి గారికి ఆ అదృష్టము, ఆ ఘనత దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేసి
రాసినటువంటి ఘనత ఒక్క భీమన్న గారికి దక్కుతుంది. ఆయన రాసినటువంటి వివిధ పుస్తకాలను రాసుకున్నటువంటి పీఠికల్లో పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి కనబడుతుంది, దృక్కోణం కనబడుతుంది, సామాజిక అంతరంగం కనబడుతుంది. ఇప్పటికీ అనేక మంది భీమన్న గారి రచనల మీద పరిశోధనలు చేసి పిహెచ్డి పట్టా పొంది ఉన్నారు. ఎంతో మంది డాక్టరేట్లు అయి ఉన్నారు. వారందరికీ కూడా భీమన్న గారి సాహిత్యం ఆదర్శం కావాలి. రగులుచున్నది ఒక అగ్ని పర్వతము, శ్రామికుని గుండెల్లో అది రగిలి రగిలి పొల్లుమని పట్టలై అగ్ని పర్వతం లేదు, అప్పుడు చింతించి లాభమేల కలదు అంటూ భీమన్న గారు అప్పుడే హెచ్చరించారు. సమాజాన్ని ప్రశ్నిస్తారు, కాలానికి ముందు మాట రాశారు భీమన్న గారు, భవిష్యత్తుకి మార్గదర్శకుడిగా నిలిచారు భీమన్న గారు. అటువంటి భీమన్న గారి మీద ఈ రోజు సాహిత్య సభ జరుపుకోవటమే మన అదృష్టంగా భావిస్తూ భీమన్న గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తొలి పురస్కారాన్ని నేను అందుకోవడంగా నా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ టి పార్థసారథి గారికి, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆయన్ని సభాముఖంగా మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.